అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మేము దీపావళి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనే విషయాల్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2025లో నరక చతుర్దశి దీపావళి ఒకే రోజు వచ్చిందండి. అంటే అక్టోబర్ 20th అన్నమాట. ఇలా అప్పుడప్పుడు వస్తుంది. అలాంటప్పుడే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాము. నాకు తెలిసిన విషయం ప్రకారం దీపావళికి అయితే అమావాస్య సాయంత్రం ఉన్న రోజునే దీపావళి చేసుకుంటామండి. కొద్దిమంది అక్కడక్కడ కొద్దిమంది అయితే ట్యూస్డే కూడా చేసుకున్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 90% పీపుల్ మండేనే చేసుకున్నారండి. మామూలుగా అయితే దీపావళి పండుగ 5 రోజులని చెప్తారు కదండి. అంటే ధనత్రయోదశి నుంచి మొదలు పెడతారు కాబట్టి మనము మండే కూడా చేసేసుకోవచ్చు. మండే దీపావళి చేసుకోకపోయినా ఆ రోజు దీపం కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ధనత్రయోదశి నుంచి 5 రోజుల పండుగ దీపావళి అని అంటూ ఉంటారు. అందుకని ఆ రోజే దీపావళి పండుగ నుంచి అంటే ధన్తేరస్ నుంచి మనము దీపావళి పండుగ స్టార్ట్ అవుతుందని చెప్తారు. అప్పటి నుంచి భగిని హస్త భోజనం అంటే విధియ వచ్చేంత వరకు కూడా మనము 5 రోజుల పండుగగా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మేము మండే అయితే నరక చతుర్దశి స్నానాలు అయితే చేసేసామండి. అంటే అభ్యంగన స్నానాన్ని చేయాలన్నమాట ఆ రోజు. అంటే ఒంటికి బాగా నూనె పట్టించుకొని నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. ఆ రోజు పొద్దున్న స్నానాలు అయిన తర్వాత ఇంట్లో చక్కగా దీపం పెట్టుకుని ఆ రోజు సేమియా పాయసం అయితే పొద్దున్న నైవేద్యంగా పెట్టానండి. ఆ రోజు సాయంత్రము అమావాస్య లేటుగా వచ్చింది కాబట్టి కొంచెము నేను ముందుగానే పూజకు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. 7 అయిన వెంటనే మేము పూజ స్టార్ట్ చేసామన్నమాట, లక్ష్మీ పూజ. ఈ పూజ అంతా చక్కగా చేసుకొని అమ్మవారికి బెల్లం గారెలు అయితే నైవేద్యం పెట్టానండి. ఇది మొదటి నుంచి మా ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి మాకు ఈ తీపి గారెలు అలవాటు. అంటే ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు అది చేస్తూ ఉంటారు కదా. అలా మా ఇంట్లో అయితే తీపి గారెలు, పెరుగు గారెలు చేస్తామన్నమాట. నేనైతే ఈసారి తీపి గారెలు ఒక్కటే చేశాను. అదంతా చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేశాను అనమాట. నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ మనం ముందుగా రెడీ చేసుకున్న బయట అసలు ఎన్ని దీపాలు అయితే పెట్టాలనుకుంటున్నామో అన్ని దీపాలను కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. అందులో ఒత్తులు వేసుకుని నువ్వుల నూనె వేసుకుని అంతా రెడీ చేసి పెట్టేసుకోవాలి. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరం కలిసి దీపాలను వెలిగించి ఆ దీపాలకు కూడా నైవేద్యం పెట్టి సాంబ్రాణి ధూపం వేయాలన్నమాట. ఆ తర్వాత దీపాలను మన సింహద్వారం దగ్గర, తులసమ్మ దగ్గర పెట్టుకోవాలి. అసలు మా చిన్నప్పుడైతే అమ్మ గోంగూర కాడలకి ఒత్తులు వెలిగించి నేలపైన దివి దివి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితిని 3 times అయితే నేలపై కొట్టించారు. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడిగించి తర్వాత తీపి గారెలను అయితే తినిపించారు అనమాట. ఇప్పటికీ మేము కూడా అదే చేస్తూ ఉన్నాము. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇదే సాంప్రదాయం అండి. అక్కడ ఎక్కడ కూడా సేమ్ ఇలాగే చేసుకుంటాము. సో ఇంక ఇవన్నీ అయిన తర్వాత మేము మా ఇంటి గుమ్మం దగ్గర కొన్ని క్రాకర్స్ని అయితే వెలిగించి అప్పుడు బయటికి వెళ్ళి మిగిలిన క్రాకర్స్ కాలుస్తామన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్లోని ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చారు. సో నేను కూడా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తాంబూలం అవి తీసుకుని వచ్చానమాట. అందరము కలిసి ఈ లోపు అయితే జెంట్స్ పిల్లలు అందరూ కలిసి కిందకి వెళ్ళి క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేసేసారండి. లేడీస్ అంతా మాత్రం అందరం కలిసి అందరింటికి వెళ్ళి తాంబూలాలు తీసుకోవడము, వాళ్ళ ముగ్గులు చూసుకోవడము, అలాగే అందరము కలిసి కొన్ని ఫొటోస్, వీడియోస్ అవన్నీ అయితే తీసుకున్నాం అన్నమాట. హలో ఆల్, అందరికీ హ్యాపీ దీపావళి. హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి. దీపావళి శుభాకాంక్షలు. హాయ్, హ్యాపీ దీపావళి.
ఇదేనండి మా దీవాళీ సెలబ్రేషన్స్ వీడియో. మీకు ఎలా అనిపించిందో, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.